తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 584 మండలాల యాత్రలో హయత్ నగర్ మండల ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల కోసం 584 మండలాలు తిరుగుతూ ఈ రోజు ఎల్బీనగర్ నుంచి మరి ఐతారు పురోహితుల గుండా ప్రతి మండలంకు రంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలం కూడా మరి బయలుదేరుతున్న బస్ యాత్రకు మేము స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్యముల నరేందర్ గౌడ్ మరి ఇక్కడికి వచ్చినటువంటి చీమ శ్రీనివాస్ అన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగ విష్ణువర్ధన్ కొల్తం యాదరెడ్డి గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా బస్ యాత్ర కొనసాగుతుంది. డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు కొంత యాదరెడ్డి గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో మరి బస్ యాత్ర తిరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరి జానకిరెడ్డి గారు, శ్యామల గారు, భానుప్రకాష్ అన్న గారు, సురేందర్ గారు, దయానందన గారు, ప్రతి ఒక్కరికి మన నరసింహన్న గారు, లోకల్ బలరాం గారు, మరి ఇక్కడికి వచ్చిన జంగన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇచ్చినటువంటి ఈ యొక్క బస్ యాత్రను ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి మండలంలో తిరుగుతూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని అందరూ అన్ని మండలాల్లో కూడా ఇదే విధంగా కార్యక్రమాన్ని బస్ యాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే. ప్రతి ఉద్యమకారునికి జిల్లాలో ఉన్న ప్రతి ఉద్యమకారు మాకు స్వాగతం పలికి ఈ యొక్క యాత్రను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, జై తెలంగాణ. ఈ రోజు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని 584 మండలాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను ఎలాంటి పట్టింపులు చేయలేదు. ఈ 20 నెలల కాలంలో కూడా రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మాకు చాలా సమస్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మీరు గమనించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి మేము ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రంగారెడ్డి గాని రాష్ట్ర వ్యాప్తంగా 584 మండలాలలో ఉద్యమకారుల ఫోరం డాక్టర్ చీమ సీనన్న నేతృత్వంలో రాత్రనగా పగలనక కష్టపడుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నాం. ఉద్యమకారులను కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా అనేక రకాల హామీలను ఇస్తూ బంధువుగా మిగులుతున్నావు, మీరు కూడా ఉద్యమకారుల బంధువుగా మిగిలాలని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 584 మండలాల యాత్రలో పెద్ద అంబర్పేట్ ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. చెప్పింది ఆయనకి ఇట్లా ఇట్లా అవుతుంది చెప్పి ఇలా కడతాడు ఆయన. 250 గజాలు అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తానని గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలో భాగంగా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి వెంటనే నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్క ఉద్యమకారునికి ప్రతి ఒక్క మండలంలో
మేమున్నాం భరోసా ఇస్తూ ఈరోజు బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు యాత్రలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో శ్రీకాంతాచారి విగ్రహం నుండి హయత్ నగర్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి, అదేవిధంగా ఇబ్రహంపట్నం నియోజకవర్గం అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిధిలో ఈరోజు ఇక్కడ కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల గోస చూసైనా ఇప్పటికైనా రేపు స్థానిక ఎలక్షన్లకు ముందే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. తర్వాత వచ్చే స్థానిక ఎలక్షన్స్ ఏవైతున్నాయో సర్పంచ్ ఎలక్షన్స్, ఆ సర్పంచ్ ఎలక్షన్స్ లో లోపే ఉద్యమకారులకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో 250 గజాలు ఎలక్షన్ లోపే దాన్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఉమ్మడి మండలాలు హయత్ నగర్, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్క మండలం తిరగడం జరుగుతుంది. మన ఏరియాకు వచ్చిన ప్రత్యేకంగా అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వారికి, కొంతం యాదిరెడ్డి అన్న గారికి, కారింగ్ల నరేందర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చిన మన అన్న గారికి, అదేవిధంగా మన ఒలిగొండ అంజన్న గారికి, ఎస్కే షాన్ బాషా గారికి, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన అన్నలు పెద్ద అన్నలు అందరికీ కూడా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ అన్నకు, అదేవిధంగా ప్రత్యేకంగా ఉద్యమకారులకు అందరికి పేరు పేరున, మహిళా మండలకు కూడా పేరు పేరున జైపీలు తెలియజేస్తూ మరి తొందరగా రాష్ట్ర ప్రభుత్వము ఉద్యమకారులకు వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బస్సు యాత్ర సందర్భంగా 584 మండలాల్లో బస్సు యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు డాక్టర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గత 7-8 సంవత్సరాల నుండి మన ఉద్యమకారుల కోసం ఆయన కృషి, ఆయన ఫలితం నెరవేరాలని మన ఉద్యమకారులందరూ కూడా శిరస వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఈ మన తుక్కుగూడలోని సోనియా గాంధీ బహిరంగ సభ పెట్టింది, కాంగ్రెస్ బహిరంగ సభ. అందులో మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. వారు చెప్పిన విధంగా మేనిఫెస్టోలో ఏ విధంగా పేర్కొన్నారో ఆ విధంగా 250 గజాలు ఇవ్వాలని, మరియు 25,000 పెన్షన్ ఇవ్వాలని, జార్ఖండ్ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా ఇవ్వాలని చెప్పి ఈ సీనన్న గారి ఆధ్వర్యంలో ఇదే విధంగా మనం 584 మండలాలు పూర్తి చేసుకోవాలని చెప్పి మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తున్నా. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 584 మండలాల యాత్రలో ఇబ్రహీంపట్నం ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. జై తెలంగాణ! విద్యార్థి అమరవీరులకు జోహార్! విద్యార్థి అమరవీరులకు ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో తెలంగాణ ఉద్యమకారుల కోసం వాళ్ళ కష్టసుఖాలను తన మీద వేసుకొని పల్లె పల్లెన చాటింపు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టుకుంటూ తెలంగాణ ఉద్యమకారుల న్యాయం జరిగే విధంగా పోరాడుకుంటూ వస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అన్న శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, తెలంగాణ ఉద్యమాభి వందనాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ కోసం 2001 నుంచి రాష్ట్రం ఏర్పడేంత వరకు ఇబ్రాహీంపట్నం చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా ఈడ గులబడి కూర్చొని విపరీతంగా ఎండలనక వాననక కూర్చొని కూడా ఎన్నో రకాలుగా కష్టపడ్డ అటువంటి ఉద్యమకారులు చాలామంది ఆగమై ఉన్నారు. ఈరోజు ఈ యాత్ర కనుమరుగవుతుంది అనుకున్న తెలంగాణ ఉద్యమకారులను ఈరోజు అన్న మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు అనేది గుర్తింపు తేవడానికి కష్టపడి ఆయన ఇలా తీసుకురావడం జరిగింది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో దాదాపు 20 కేసులు మా ఎవరైతే ఉన్నామో ఇక్కడ మెయిన్ ముఖ్యులు డబ్బికర్ శ్రీనివాసు, జేపీ శ్రీనివాసు, బర్ల జగదీషు, వీరేష్ కుమార్, నాతో పాటు అన్ని గ్రామాలకు సంబంధించిన ఉద్యమకారులు నాతో పాటు చాలా 16 సంవత్సరాలు ఈ యొక్క ఇబ్రాహీంపట్నం మండల ప్రెసిడెంట్గా కొనసాగి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర మా అందరికీ ఉంది. దయచేసి ఎందుకంటే ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను
మనకు వెంటనే నెరవేర్చాలని చెప్తున్నాం. ఎందుకంటే ఓట్ల కోసమే ఉద్యమకారులు వేస్తున్నారని అనిపిస్తున్నది. అట్లా కాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ గారు అనేది నేను ఉద్యమకారుని ప్రతిసారి ఏ మీటింగ్లోనే అనేది ఉద్యమకారులను నేను కడుపులో పెట్టి దాచుకుంటా, ఉద్యమకారులకు సరైన న్యాయం చేస్తా, ఉద్యమకారులే నా కళ్ళు అని లెవెల్లో మాట్లాడిన కేసీఆర్ గారు ఇవాళ మా మొత్తం ఉద్యమకారులు విస్మరించి ఈరోజు 10 సంవత్సరాల అధికారం చేతికి ఇచ్చినాక కూడా అహంకారంతో ఇవాళ ఉద్యమకారులను పక్కెట్టి పూర్తిగా కనుమరుగయ్యి కాళేశ్వరం ముంచేసిన తెలంగాణ మొత్తం యావాతి జనం వీరాల మన కాళేశ్వరంలో ముంచేయడం జరిగింది. ఇదే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ వచ్చి ఏదైతే మన తుగ్గూరులో బహిరంగ సభలో ఇచ్చిన హామీని 950 గజాలు ప్రతి ఉద్యమకారునికి ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా నెరవేర్చవలసిన అవసరం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పదే అప్పుడు ఎలక్షన్ల ముందు ప్రతిసారి ఉద్యమకారుల గురించి బాగా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు ఎందుకో మరి ఒకరి గురించి కూడా ఆలోచన చేస్తలేడు. దయచేసి నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక నాయకునిగా మాట్లాడుతున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు నాతో పాటు ఎంతోమంది ఎన్నో రకాలుగా 1200 మంది విద్యార్థులు బలిదానం చేసిండ్రు, ఎంతోమంది ఆస్తులు పొడగొట్టుకుర్రు, ఎంతోమంది ఇప్పటికీ ఆవుషులు వాసిర్రు. ఉద్యమానికి కష్టపడి చేసిన వాళ్ళంతా కూడా ఒకరొకరు పిట్టలా రాలిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదంతా ఆస్తులను తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో మొత్తం పెట్టి దారదత్తం చేసిపోయారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీ పదవుల కోసమో లేకపోతే మీ పెత్తనాల కోసమో కాదు, మేము రాష్ట్రం కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా పిల్లలు బాగుపడతారు, మా పిల్లలు ప్రతి ఇంటికి ఉద్యోగాలు వస్తుంది. ఇలా ఆంధ్రలో తనకపోతున్న ఉద్యోగాలు మాకు మా బలతైన ఆ కక్షతోటే మేము ఇలా అన్ని మర్చి తెలంగాణ ఉద్యమంలో సాధించుకున్నాం. అయినా ఎవరో తెలంగాణ జై తెలంగాణ అంటే నై తెలంగాణ అని మా ఎంబడివారి కొట్టినోళ్ళే ఇలా పరిపాలన చేస్తున్నారు. ఇలా ఎంబడివారి కొట్టినోళ్ళే వీళ్ళంతా మినిస్టర్లు అయినరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కష్టజీవి కాబట్టి కష్టాలకెళ్ళి వచ్చింది కాబట్టి, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు దయచేసి ఈ యొక్క ఇబ్రాహీంపట్నం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇవ్వాల్సిందా 250 గజాల స్థలము లేదు, అది ప్రతి ఉద్యమకారునికి పింఛన్ 25,000 రూపాయల పింఛని, వారికి సరైన గుర్తింపు కార్డు ఎడికైనా పోయినా నిజంగా వీరు ఉద్యమకారుడు అని చెప్పి ఓ గుర్తింపు వచ్చేటట్టు ఒక కార్డు మాకు ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పటికీ సగం మంది 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి ఉద్యమకారు ఆనాడున్న వయసు 20 సంవత్సరాల కింద పూర్తిగా ఇలా వృద్ధుల వ్యవహారం అయిపోయింది. ఎవరు ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకే విజయం సాధిస్తుంది. మనమే ఖచ్చితంగా మేమే ముందుండి మేమే కష్టపడి మళ్ళీ స్థానిక సంస్థలను కూడా మేము గెలిపించి నీకు పంపిస్తాం. ఖచ్చితంగా మాకు మీరు అనుకున్న మేమేది మీ కొత్తగా కొంతమ్మ కోరికలేము కోరతలేము. మీరు అన్న హామీనే, మీ నోటితో అన్న హామీలనే మేము నెరవేర్చమంటున్నాం తప్ప మేమేం కొత్తగా ఏం అడతలేము, మేము సొంతంగా స్వార్థం కోసం అడలేము. అందరు ఉద్యమకారులు ఆనాడు అన్నీ వదులుకున్నారు, మొత్తం అన్ని రకాలుగా వదులుకొని ఒక్కొక్కరికి 20 కేసులు 30 కేసులు కోట్ల చూడు తిరిగి కలిసిపోయిన ఉద్యమకారులు ఇలా ఎందుకు వచ్చినాం రాని బాధపడుతున్నారు. వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇలా తెలంగాణ కోసం వచ్చి మేము అనవసరంగా ఆగమైపోయినామని ఇలా భార్య బిడ్డలకు సమాధానం చెప్పలేకపోతున్నాం, ఇలా ఏది పిల్లలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలా తీసుకొచ్చి ఏమో చేసినట్టు అయింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం అర్థం చేసుకొని తెలంగాణ ఉద్యమకారులను ఖచ్చితంగా అన్న సీనన్న చాలా దీని మీద బాగా పోరాటం చేస్తున్నాం. మేము ఈ ఉద్యమకారులు అంటే మొత్తం పూర్తిగా కనుమరుగైపోతున్న సమయంలోనే అన్న తీసుకొని బయటకు వెళ్ళి అలా మేము ఉద్యమకారులు అని చెప్పుకొని మళ్ళీ చెప్పుకుంటాడు కూడా తీసుకొచ్చిన అన్నకు మళ్ళీసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు ఏది మన ఇబ్రాహీంపట్నం హెడ్ క్వార్టర్లో అప్పుడు ఉన్న గవర్నమెంట్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన డబికర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా బర్ల జగదీష్ గారు, మన జేపీ శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అన్న యారెడన్న గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జనిగే విశ్వవర్ధన్ గారు, ఇక నాతో పాటు రాష్ట్ర మహిళా నాయకురాలు దుగ్గని శ్యామల గారు, అందరికీ పేర్లు తెలియకుండా దయచేసి అందరు ఏమనుకోవద్దు. అందరి పేరు జ్యోతి గారికి అందరి పేరున తెలంగాణ ఉద్యమం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి శ్రీనన్న గారికి ధన్యవాదాలు చేసి ముగించుకుంటున్నాం. జై తెలంగాణ. మరి ఈరోజు మన ఎల్బీనాల్లో అధ్యక్షుడు పూలమాలలు వేసి అమరులైన శ్రీకాంత్ సార్కి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కేసీ కార్యక్రమం శ్రీకారు చుట్టారు. మరి అక్కడక్కడ మంచిగా జయప్రదంగా ఉద్యమకారులు బయటకు వచ్చి చెప్తున్నారు. మరి ఇబ్రాహీంపట్నం గడ్డ అంటే ఉద్యమాల పుట్టిగడ్డ అన్నట్టు పేరు పోయింది. మీరు ఇంత పెద్ద మంది ఉన్నారన్న దబీర్కార్ అన్న నీకు విన్నవించేది ఏంటంటే మీ ఇంట్లోకి రంగారెడ్డి మన గౌరవ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు వచ్చారు.
ఉద్యమకారులకు ఇప్పుడు అంటే ఇప్పుడు 250 గజాలు ఇచ్చేంత వరకు నా చేతులు ఉందా అన్నాడన్న. ఇప్పుడు మీరు వీరేశం అన్న కానీ నువ్వు కానీ జగదీష్ అన్న గారి అన్న ఉద్యమకారులు అంతా ఫస్ట్ మన గడ్డ మీదకి వెళ్ళి స్టార్ట్ కావాలి. దాని మీద ఇప్పుడు మీరు సందేశం కూడా ఇమీడియట్లీ ఏర్పాటు చేస్తాట్టు. ఈరోజు చాలా ఆకలి కోకలు ఉన్నారని ఇంకెన్ని రోజులు తిరుగుదాము. మీ సందేశం రంగారెడ్డి గారు మీరు చెప్తిస్తామంటారు. ఒక్కసారి మీ సందేశాన్ని ఉద్యమకారుల మీద మాట్లాడి త్వరగా ఇచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారికి కోరుతూ 584 మండలాలు తిరగడానికి శ్రీకారం చుట్టిన ఉద్యమకారుడు అన్న ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమం ఇది, అంత ఆసామాసి కాదు ఇది. ఉద్యమకారుల కోసం మీరు ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినందుకు ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా నీ ఎమ్మడి ఉంటారని కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. అదే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది కానీ న్యాయం ఎక్కడ జరగలేదు. దానికి మేము ఆ గవర్నమెంట్ లో ఉండి కూడా ఉద్యమకారులకు ఏం చేయించలేదనే బాధతోటి కాంగ్రెస్ పార్టీలో కూడా జరగడం జరిగింది. మేము అదే విధంగా అన్న మా యాదగిరెడ్డి అన్న చెప్పినట్టుగా ఖచ్చితంగా మల్రెడ్డి రంగారెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారము నేను మీ అందరి ఎమ్మడి ఉంటా. ఇప్పటి కూడా లేట్ ఎందుకైందంటే ఈ లోకల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆయన టైం లేకపోతున్నాడు. తర్వాత సెంట్రల్ నుంచి ఆయన ఏంటంటే ఇది మేనిఫెస్టోలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది ఇది 250 గజాల అనేది. ఆ మేనిఫెస్టో మనం ముందు అక్కడికి వెళ్ళి ఏడికెళ్ళిన వారిని ఏమైనా ఇస్తే మనం ఇద్దామన్న ఆలోచన కూడా మన రంగన దాంతో డిస్కస్ చేసిన సందర్భంలో ఉండే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఉద్యమాల గడ్డనే, పట్టినమంటే ఎంతటి వారినైనా మనం వదలం. ఆ శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తుల మీద అది ఖచ్చితంగా మన దగ్గర 250 గజాలు ఇచ్చేటట్టుగా మనం అందరం కలిసి అతి త్వరలోనే ఈ యొక్క అదే ఇంకోటి ఏంటంటే వాళ్ళు కాంక్షలు పెట్టారు. జైలు పోయిన వాళ్ళకు, వాళ్ళ మీద కేసులు ఉన్న వాళ్ళకు వాళ్ళకే అయ్యాలనే ఉద్దేశంతో కాంక్షలు పెట్టారు. అంటే మిగతా వాళ్ళంతా ఆ రోజు జైలుకి వచ్చే వాళ్ళు కూడా ఆ రోజు లేకపోవచ్చు, అయినా కానీ వాళ్ళు కూడా ఉద్యమకారులే కదా, తోటి ఉద్యమకారులే కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలని రంగన్నతో కూడా ఎన్నో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఆయనతోటే కాదు, ముఖ్యమంత్రి గారితో కూడా టైం తీసుకొని మనం వెళ్ళతీరుగా మనం ప్రయత్నం చేద్దాం పోదాం. పోయి మిగతా వాళ్ళకు కూడా ఏమి లక్షల కోట్ల ఉద్యమకారులు ఆ కాలంలో పనిచేసి ఉన్నారు. కాన్స్టిట్యూన్సీ కు 30-40 మంది ఉద్యమకారులు వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకారం చేసే విధంగా మనం ముందు అడిగేద్దామని చెబుతుంది. అన్న శ్రీనన్న మీకు ఇంకోటి చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం 100% విజయవంతం అవుతుంది. అందరూ ఉద్యమకారులు కూడా చాలా బాధతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, ఏదంటే అది చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు. నేను మీకు ఇంతకుముందు కూడా మనం ఎన్నో సందర్భంలో కలుద్దామని మొన్న వీరేష్ భాయ్ చెప్పినుండే, అది మనకు టైం దొరకలేదు. ఇప్పుడు నీ అంట ఉన్నది కూడా మా ఉద్యమకారులే. ఇక మా యాచారం కిషన్ గారు అయితే ఉద్యమ కాలంలో ఇక ఆయన పూర్తి స్థాయిలో జెండా పైన భుజస్తంభాల మీద వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి. ఇక మా తమ్ముడు మాకడే ఈ పిల్లోడు జై తెలంగాణ అంటే అందరు ఎక్కిరించినటువంటి సందర్భంలో మనోడు జై తెలంగాణకి ఏమన్నా కానీ అన్నా చూద్దాం, ఏమన్నా చేద్దాం. ఎంఆర్ఓ ఆఫీస్ మీద జెండా ఎగిరేసినాడు కూడా అస్లాం తమ్ముడు గిట్ట వీళ్ళంతా టీం ఉండే. అట్లా పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా నియంబడే ఉన్నారు. మాకు ఇబ్రాహీంపట్నం నుంచి మీకు పూర్తిగా సపోర్ట్ ఉంటుంది, సహకారం ఉంటుందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ అమరవీరులకి జోహాలు అర్పించుకుంటూ 584 మండలాల యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నం ఉద్యమాల గడ్డకి ఘనంగా స్వాగతం పలికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి
మన యొక్క రంగారెడ్డి జిల్లా చైర్మన్ కొంతమన్న గారికి, వీరేష్ అన్న గారికి, ఉద్యమ నాయకుడు శ్రీనివాస్ అన్న గారికి, జేపీ శ్రీనివాస్ అన్న గారికి, జగదీష్ అన్న గారికి అందరు కూడా పేరు పేరున, అదేవిధంగా మా యొక్క బృందానికి మా తరపున వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులకి, గ్రేటర్ హైదరాబాద్ సభ్యులకి, మన రంగారెడ్డి జిల్లా నాయకులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. మన సీనన్న గారు చెప్పినట్టు 10 సంవత్సరాల్లో ఉద్యమకాలని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. దానికి తగ్గట్టే గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా మనము కేసీఆర్ గారి గుణపాఠం చెప్పడం జరిగింది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే, మీరు అందరి బంధువుగా మారిరు ఇవాళ అన్ని హామీలు ఇస్తూ. మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఈ యాత్ర చేస్తున్నాం. ఈరోజు ఉద్యమాల త్యాగాలతో 1200 మంది బలిదానాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందిరు ఎవరు అంటే కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే. వాళ్ళు కూడా అందరూ మనతో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే. ఆ రోజు మన అందరం కలిసి చేసిన వాళ్ళమే. కానీ దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులందరూ కూడా మనం ఏమనుకున్నాం అంటే మనతో ఉద్యమం చేసిన కదా వీళ్ళు, మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు వాళ్ళ దగ్గరికి, మన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు, ఉద్యమకారుల కుటుంబాలు బాగుపడతాయి. ఎవరైతే ఆ రోజు ఉద్యమం చేసిరో వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని జీవిస్తాం అనుకున్నాం. కానీ దురదృష్టకరం ఏంటంటే ఉద్యమం చేసిన వాళ్ళేమో ఇంటి బయట అయిపోయారు. ఉద్యమం ఒకరోజు జై తెలంగాణ అన్న వాళ్ళు, ఉద్యమకాలాన్ని ఉరికిచ్చి కొడతా అన్న వాళ్ళు, స్వయాన్న కేసీఆర్నే కొడతా అన్న వాళ్ళు పక్కన చేరారు. దానివల్ల కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అయినా కానీ ఉద్యమ నాయకుడుగా ఆయన మీద గౌరవం ఉంది మాకు ఇప్పటికీ. కానీ ఉద్యమకాలని పూర్తిగా నిర్లక్ష్యం చేసినందుకే ఇవాళ కేసీఆర్ గారి మీద గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమకాలందరూ కూడా వ్యతిరేకంగా మారడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీగా సోనియా గాంధీ గారు అంటే తెలంగాణ తల్లిగా గౌరవించుకుంటాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు స్వయాన ఈ యొక్క 6 గ్యారెంటీ హామీలు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇలా ఉద్యమకాలు నిన్నటి వరకు అంటే ఇక చూద్దాం అనుకున్నాం మనం, కానీ 2 సంవత్సరాల పాలన కావస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారి లెక్క ఉద్యమకాలని మర్చిపోతున్నాడా అని కొన్ని అనుమానాలు మొదలవుతున్నాయి. ఈరోజు ఆ రోజు ఉద్యమంలో 30-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఇలా 60 సంవత్సరాలు దాటి వయసు మీద పడి వాళ్ళు చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజు 69 ఉద్యమకారులు అయితే రోజుకొకరు చనిపోతున్నారు. బాధాకరం. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు తొందరగా ఒక కమిటీ వేయండి, ఉద్యమకాన్ని గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వండి. దానితో సగం సమస్య తీరిపోతుంది. ఈరోజు ఆర్థిక భారం ఉందంటున్నారు, గత ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయి అంటున్నారు, మేము కూడా దానికి ఒప్పుకుంటున్నాం. కానీ ఇలా మీరు కమిటీ వేయడానికి ఎటువంటి ఆర్థిక భారం పడదు. అదేవిధంగా ఇలా 1000 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. మన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు కూడా ఆయన హామీ ఇచ్చిరంటే ఇక్కడ చాలా ప్రభుత్వ భూమి ఉన్నది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు సిజన్న గారు లాంటి వాళ్ళు, వీరేశ్వర గారు లాంటి వాళ్ళు, మన కొంతమంది లాంటి వాళ్ళు మీరు ఇక్కడ ప్రారంభిస్తే మిమ్మల్ని చూసి వేరే ఎమ్మెల్యేలు ఇస్తారు. ఈరోజు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇలా మీరు అన్నట్టు 250 గజాలు అవసరం లేదు మాకు. అంటే ఎమ్మెల్యే గారు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో కాబట్టి మీరు 100 గజాలు ఇచ్చినా జిల్లాల్లో అది 250 ఇచ్చేటి కంటే ఎక్కువ రేట్ అవుతుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా రేటు ఉంటుంది ప్రభుత్వ భూమికి, మన ల్యాండ్కి. కాబట్టి తొందరగా మీరు దాన్ని చేస్తే బాగుంటుందని అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కృషి చేయాలని కూడా అన్నగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చేస్తే మిగతా ఎమ్మెల్యేలు కూడా పోటీలు పడి చేస్తారు. ఎందుకంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈరోజు కేసీఆర్ గారి మీద అయితే అందరు కోపంగా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా చేయకపోతే కేసీఆర్ గారి లెక్కనే రేవంత్ రెడ్డి చేస్తారని కూడా కొంత నిరుత్సాహానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తొందరగా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎమ్మెల్యే గారు మొన్న కొంతమన్న గారి నాయకత్వంలో మన మీనాక్షి నటరాజన్ గారు కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఆమెకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలోపు ఒక ప్రకటన ఇవ్వండి, మేము కమిటీ చేస్తున్నాం ఉద్యమకాలను గుర్తించడానికని. ఆ ప్రకటన చేస్తేనే సగం సమస్య తీరిపోతుంది. కాబట్టి దానికోసం కృషి చేయాలని మీ అందరూ కోరుకుంటూ ఇబ్రహీంపట్నం ఉద్యమకాలందరూ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ఒకటే చెప్తున్నా, ఎవరు అధైర్యపడవద్దు. మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా 100కి 1000% ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. కాకపోతే తొందరగా నెరవేర్చుదామని ఒత్తిడి తీసుకురావడం కోసమే మనం యాత్ర చేస్తున్నాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మనం గట్టిగా అడిగితేనే ప్రభుత్వం ప్రకటిస్తుందని, ఇవాళ అడగందే అమ్మాయిని కూడా అన్నం పెట్టదు. కాబట్టి మన ఆవేదన తెలియజేయడం కోసం యాత్ర చేస్తున్నాం. కాబట్టి మీ అందరు కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ
త్వరలోనే మనం అందరం కూడా శుభవార్తను వింటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో 584 మండలాల యాత్రలో మంచాల మండల ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. జెండెత్తి కదలి రండి తెలంగాణ ఉద్యమకారుల పోరం పిలుస్తోంది. ఉద్యమకారుల పోరం పిలుస్తుంది రండి రండి కదలి రండి దండోలే కదలి రండి మన యాలాల మహేష్ అన్న పిలుపుని. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేక కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేక కమిటీని వెంటనే ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని వెంటనే. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను. జై తెలంగాణ, జై తెలంగాణ. డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం, డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. హలో, ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు సీమ సీనన్న గారు మరి ఎన్నో పాదయాత్రలు చేసుకుంటూ మన మంచాల మనకు వస్తున్నందుకు చాలా సంతోషకరం. అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొత్తం యాదన్న గారు, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణన్న గారు, అదేవిధంగా మన రాష్ట్ర కన్వీనరు బోసుపల్లి వీరేశ్వర గారు, నరేంద్రన్న గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి మన మహిళా అధ్యక్షురాలు శ్యామల గారు, చాలా జంగన్న గారు, జానకిరెడ్డి గారు, ఇక చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పోరాటం మరి వదిలిపెట్టొద్దు. ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మరి మేము ఊరికొక ముగ్గురమే తెలంగాణ రాష్ట్రం సాధించడం, మరి ఒక 14 పోరాడి సాధించాం. కాబట్టి ఈరోజు కూడా మన ప్రభుత్వంతో పోరాడి మన రేవంత్ రెడ్డి గారు కూడా మనకు హామీ ఇచ్చిండు, మనకు మేనిఫెస్టో పెట్టింది కాబట్టి కంపల్సరిగా అమలు చేయాలి అని మనం అందరం పోరాడుతూనే ఉన్నాం. కానీ చాలామంది ఇంకా బయటికి వెళ్తలేరు. మరి చాలా ఉద్యమకారులు ఎందుకు దేనికోసమో కానీ మా మంచాల మన ఇంటి ముందు ఒక 50 మంది ఉండరన్నా, అయినా కూడా మరి వాళ్ళు ఎన్నిసార్లు కూడా చెప్పినాం అన్నగారు వస్తున్నారని చెప్పినాం, అయినా కూడా మరి టైం ఇస్తలేరు. ఆ పనులు అని చెప్పి కొంచెం అంటే మారుమూల గ్రామాలు కాబట్టి కొంచెం ఉండొచ్చు, ఆ పనులు బాగున్నాయి, వర్షాకాలం కాబట్టి దాని విధంగా వస్తుందని సక్సెస్ చేస్తామన్నా. మీ ఆశయాల కోసం మేము కంపల్సరీ మేము మీ ఇంటూ ఉండి మీరు మా ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు మీ ఎన్నంటుండి మేము కూడా మీకు ఎలవేలా వస్తాం చేస్తామన్నా. కంపల్సరీ మనకు ప్రభుత్వం ఇవ్వాలి. మరి ఆ రోజు మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి ఇలా విలేకరులకు అక్కడ ఇవ్వడం జరిగింది, డప్పు కొట్టే కళాకారులకు కానీ మరి ఇవ్వడం జరిగింది. కానీ మరి కష్టపడి మేము మొత్తం మా కొంది వదిలిపెట్టుకొని కూడా మేము ఎప్పుడు చూసినా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగడం జరిగింది, కేసులు కూడా ఉన్నాయి. కానీ మరి ఎందుకు మర్చిపోయారో ఆ ప్రభుత్వం, అందుకే గజ్జ తీయడం జరిగింది. మరి ఈరోజు కూడా మరి ఈ ప్రభుత్వం కూడా మనకు మేనిఫెస్టో పెట్టింది కాబట్టి అమలు చేయాలి. చేయకపోతే మరి మనం ఇప్పుడు శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి చేస్తూ ఉన్నాం. తర్వాత మరి ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఎదుర్కోవటం, కానీ మళ్ళీ నిప్పులా కూరవాలంటే కొన్ని శాంతియుతంగా చేస్తూ ఉండు. సీనన్న శాంతిగా చేస్తూ ఉండు. ఒక్కసారి మరి ఉద్యమం వేగమై కావాలంటే రోడ్ ఎక్కాలంటే ఒక్క పిలుపుకే మన అమలు అవుతుందని చెప్పి నేను ఒక్క పిలుపుకే మొత్తం ప్రభుత్వం దిగగొడతాం. ఆ రోజు ఏ విధంగా ఆంధ్ర పాలకులు ఏ విధంగా తరిం కొట్టినామో ఈ ప్రభుత్వాలు కూడా ఈ ఉద్యమకారు తరిం కొడతామని చెప్పి కూడా ఈ సభ ముఖ్యంగా ఈ మంచాల మన తరపున తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అన్నగారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం 584 మండలాలు తిరిగే యాత్ర పెట్టినారు. కాబట్టి ఈ యాత్రలో ఈరోజు ప్రారంభమైంది. ఇది ప్రారంభమైంది ఇక ఆగదు. అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి అడుగున మేము అన్నగారి వెంట ఉంటాం. అన్నగారు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రతి కార్యక్రమం కూడా హైలైట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది కూడా హైలైట్ అవుతుంది.
ఖచ్చితంగా అన్ని మండలాలు కంప్లీట్ చేస్తాం. ఉద్యమకారులను అందరినీ తీసుకొస్తాం. వాళ్ళ వెంట ఉండి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే విధంగా ఏ విధంగానైనా ఉద్యమకారులకు అన్ని విధాలుగా తెలుసు. ఏ విధంగా పోరాడాలో ఉపవాసాలుండి పస్తులుండి అన్ని విధాలుగా రాస్తా రోకోలైనా బంధులు ప్రశాంతాలైనా అన్నీ వాళ్లకు తెలుసు. ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం దృష్టిలో కూడా ఉన్నదని మేము అనుకుంటున్నాం. కానీ ఆ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మా కోరికలు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కోరికలు నెరవేర్చకపోతే నిజంగా ఐలన్న చెప్పినట్టు ఇక తెలుసు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి అందరి ఉద్యమకారులకు కోరుకుంటున్నాం. మలయాళాల మహేశన్న పిలుపునిచ్చెరా, అమరవీరులాశయాలు నెరవేర్చే జెండ బట్టి ఉద్యమకారులమంతా ఏకమై కదులుదాము. అమరవీరులాశయాలు నెరవేర్చే జెండ బట్టి ఉద్యమకారులమంతా ఏకమై కదులుదాము. చీకటి బ్రతుకుల వెలుగులు జై తెలంగాణ. ఉద్యమకారుల హామీలు, ఉద్యమకారుల హామీలను ఈరోజు ఈ ఉద్యమకారుల యాత్ర శోభాయాత్రను ప్రారంభించుకోవడం జరిగినది. ఇటు యాత్ర మనకు ఈరోజు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి ప్రారంభించడం జరిగినది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అన్న సీమ సీనన్న మరియు ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ అన్న గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంతం యాదిరెడ్డి అన్న గారు మరియు వీరేశం అన్న గారు, తర్వాత పెద్దలు శ్యామలక్క గారు, అందరూ ఉద్యమ నాయకులు అందరూ కూడా ఈ యాత్రను జయప్రదం చేయడానికి ముందుకెళ్తున్నారు. ఈ రోజు మనకి ఏదైతే ఉద్యమకారులము చాలా విధాల మనం చాలా నష్టపోయినాము. గత 20 సంవత్సరాల నుంచి చేసిన ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చేసుకున్న రాష్ట్రంలో కూడా మన ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు కూడా మనకు ఉద్యమకారుల గురించి ఎటువంటి ఆలోచనలు చేయకుండా మనల్ని తొక్కేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతుందో మన ఉన్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో సోనియా గాంధీ గారు ఆ రోజు మనకు 6 గ్యారంటీలు హామీ ఇచ్చి మనం ఈరోజు పరిపాలించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి 6వ హామీ ఏదైతుందో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని మరియు ఉద్యమకారులకు సంక్షేమ పథకాల్లో 20% కేటాయిస్తూ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఎమ్మడే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక ఇచ్చినటువంటి హామీలను ఎమ్మడే మాకు నెరవేర్చాలి. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించడం జరిగినది. ఇందులో అందరితో పాటు మేము కూడా ఉద్యమకారులతో పాటు ప్రతి మండలంలో ఇలా నిరసన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా యందు దయ ఉంచి అందరూ ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారులకు తగు న్యాయం చేసి ఈ 6వ గ్యారంటీగా ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యాచార మండలంకు రావడం జరిగింది. భరోసా తెలంగాణ ఉద్యమకారులకు భరోసా యాత్రలో భాగంగా, బస్సు యాత్రలో భాగంగా యాచార మండలానికి రావడం జరిగింది. ఈ యాచార మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో కిషన్ గారు, ఇంటి పేరు ఏం పేరు, పోలపల్లి కిషన్ గారి ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని చెప్పి 250 గజాలు ఏదైతే హామీ ఇచ్చిందో అది నెరవేర్చాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఎలక్షన్లకు ముందే ఈ ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి ఈ రోజు బస్సు యాత్ర చేయడం జరుగుతుంది. మన ఏరియాకు, మన జిల్లాకు, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ముఖ్య అతిథిగా అధ్యక్షుల వారు డాక్టర్ సీమ సీనన్న గారు ఇచ్చేస్తారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఉద్యమకారులు, అదేవిధంగా మా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి అన్న గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ గారు, అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ దయానందన్న గారు, అదేవిధంగా వివిధ మహిళా మనులు అందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చడం జరిగింది.
ఇక్కడ స్థానికంగా ఉన్న ఉద్యమకారులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న మన ఎమ్మెల్యే గారు కానీ రేపు స్థానిక ఎలక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి అయ్యా ఒక్కటే రిక్వెస్ట్, మాకు ఇచ్చే హామీలు నెరవేర్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు రండి, మీరు ఓట్లు అడగండి అని చెప్పి ఒక్కసారి మనం కూడా వాళ్ళకు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీనికి వచ్చిన నాయకులందరికీ కూడా మనం ఒకటే చెప్పాలి. ఏం చెప్పాలంటే ఉద్యమకారులకు ఇచ్చిన 6 పథకాలలో 6వ కాలం ఒకటి మిగిలిపోయింది. మీరు అందరికి ఇచ్చినని చెప్తారు కానీ మా 6వ కాలము అది మిగిలిపోయింది. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము ఖచ్చితంగా మీరు ఆ 6వ కాలాన్ని నెరవేర్చాలని చెప్పి, నెరవేర్చిన తర్వాతనే ఎలక్షన్లకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ టీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే విధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా కీలకంగా వహిస్తున్న బోసుపల్లి వీరేశమన్న గారు కూడా ఇక్కడ కీలకంగా వహిస్తున్నారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా. అన్నగారి కూడా అదే విధంగా యాచారం సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యమకారుకి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చి మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా జైబీలు తెలియజేస్తూ ఉద్యమకారులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఈరోజు 584 మండలాలకు శ్రీకారం చుట్టిన మన రాష్ట్ర అధ్యక్షులు చీమసీనన్న గారు వారి ఆధ్వర్యంలో పొద్దున ఉదయం ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అయింది. అట్లే ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యాచారంకి వచ్చాము. ఇక్కడ ఉన్న ఉద్యమకారులు అందరూ ఇందులో పాల్గొని మా ఉద్యమకారుల కోరికలన్నీ నెరవేర్చి మా ఈ ఉద్యమం బస్ యాత్రను సక్సెస్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పొంతం యాదన్న, మా జిల్లా అధ్యక్షుడు మా స్టేట్ చైర్మన్ గారు మా చీమసీనన్న గారు, ప్రధాన కార్యదర్శి పటోల సురేందర్ రెడ్డి గారు, మళ్ళా ఉద్యమకారు 16 ఉద్యమకారు శివకుమార్ గారు, మా మహిళా సోదరులు, మరి మిగతా ఇక్కడ ఆచారం వచ్చిన నాయకురాలకి ఈ వందనాలు చెప్తూ ఎక్కువ సమయం లేదని తక్కువ సమయంలో మాట్లాడి ముగించుకున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.